మనకి ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా మొన్న. అయితే మళ్ళీ ఇంకోసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతోంది. ఏంది భయ్యా ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును, ఎందుకంటే నిన్న పాకిస్తాన్ యూఏఈ మీద గెలిచింది కదా. ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసి 146 రన్స్ కొడితే దాని తర్వాత యూఏఈని కేవలం 105 రన్స్కి ఆల్అౌట్ చేశారనమాట. సో దీంతో మరి మన ఏ గ్రూప్ నుంచి వచ్చేసరికి ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ ఈ రెండు టీమ్స్ అయితే సూపర్ 4కి క్వాలిఫై అయిపోయినాయి. సో మరి బి గ్రూప్ నుంచి ఎవరు అయ్యారు భయ్యా అంటే ఇంకా అక్కడ క్లారిటీ అయితే రాలేదు. సో అక్కడ 3 టీంలు అయితే తలపడుతూ ఉన్నాయి. అటువైపు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 టీంలు అయితే మేము వస్తాం అని చెప్పేసి వాళ్ళు తలపడుతూ ఉన్నారు. సో అవన్నీ పక్కన పెట్టయితే మరి మన గ్రూప్ నుంచి వచ్చేసరికి ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ ఈ 2 టీంలు అయితే సూపర్ 4 క్వాలిఫై అవ్వడం జరిగింది. మరి మీకు తెలుసు కదా ఈ సూపర్ 4లో ప్రతి టీం కూడా మిగతా 3 టీములతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగానే మన ఇండియా కూడా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడిద్ది అనమాట. అయితే మరి ఈ మ్యాచ్ ఎప్పుడుంది భయ్యా అంటే రేపు 21న అంటే సండేనే ఈ మ్యాచ్ అయితే జరగబోతోంది. సో చూద్దాం, మొన్న చిత్తు చేసాం. సో ఈసారైనా సరే మరి కనీసం మనకి పోటీ ఇచ్చడానికైనా సరే వాళ్ళు ట్రై చేస్తారేమో చూడాలి.